మీనరాశి వారి ఫలితాంశాలు పరిశీలిద్దాం. ఈ మీనరాశి వారికి ఈ వారమంతా కూడా బంధువుల యొక్క వ్యతిరేకత, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి ఒత్తిడి, ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు కాకపోవటం, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల వలన ఒత్తిడికి గురి కావలసి రావటం, విద్యార్థులకి ప్రశ్నార్థకంగా ఉంటుంది, గృహిణులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మరియు చేస్తున్నటువంటి పనులలో సానుకూలత లేకపోవటం, బంధువర్గ వ్యతిరేకత, స్నేహితులలో వ్యతిరేకత ఏర్పడుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి వ్యాపారస్తులలో మోసపోవటం జరుగుతుంది. వ్యాపారస్తులలో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. కొంత నష్టపోయే పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి తాము చేస్తున్నటువంటి పనులు ఏ విధమైనటువంటి ఉపయుక్తంగా లేకపోవటమే కాక అనేకమైనటువంటి ఆలోచనలు సతమతమైపోవలసి ఉంటుంది. ఈ రాశి వారికి మీనరాశి వారిలో ఆర్థికపరమైనటువంటి వృద్ధి లేకపోవడం చేత ఆర్థికపరమైనటువంటి కష్టనష్టాలు, ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి చేసినటువంటి పనులు కూడా తీవ్రమైనటువంటి నిర్వేదానికి గురి కావాల్సి ఉంటుంది. కష్టం మీది ఫలితం ఇంకొకటిలా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు తడువుగా చేయలేకపోతారు, చాలా ఆలస్యమవుతాయి. చేస్తున్నటువంటి పనులలో ఒక రకమైనటువంటి స్పష్టత లేకపోవటం, ఏదో పని చేసి రావటం ఈ వారంలో జరుగుతుంది. విద్యార్థులకి ఇబ్బందికరమైన కాలంగా చెప్పవచ్చు. అంతేకాదు చేయనటువంటి పనులకు, తప్పులకు బాధ్యత వహించవలసి ఉంటుంది. వ్యాపార రంగంలో హోల్సేల్, రిటైల్ అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారులకు ఇబ్బందికరంగా చెప్పవచ్చు. ఆర్నమెంట్స్, గోల్డ్, సిల్వర్ వ్యాపారస్తులకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇహ మనకి అన్ని రకాలుగా యోగప్రదమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ట్రెండ్ మార్చి చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ఒత్తిడి ఉంటుంది. అనేకమైనటువంటి మాట పట్టింపులు, శత్రుత్వ మధ్య వీరికి పనులు జరుగుతూ ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ఈ వారం పెద్దగా ఆశాజనకంగా ఉండదు. వైద్య విద్యార్థులకి ఇబ్బందికరమైన పరిస్థితి. దూరదేశాల్లో ఉండేటువంటి వారికి కూడా వ్యతిరేకత ఉంది. ఎవరిని నమ్మి ఏ పని చేయవద్దు. మీ సొంతగా మీరు చేస్తున్నటువంటి పనులు మీకు మంచి పేరును తెచ్చిపెడతాయి. ఎన్నో ఇబ్బందులు ఉన్నా మీ యొక్క మానసికమైనటువంటి బలం మిమ్మల్ని గెలిపిస్తుంది. రాజకీయ రంగంలో ఈ వారం వీరికి ఉత్తమధ్యమంగా ఉంటుంది. ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పవు. సినిమా రంగం వారికి చేస్తున్నటువంటి పనులలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. కానీ సకాలంలో సత్ఫలితాలు సాధించలేకపోవడం వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు, విధానాల్లో మార్పులు ఉంటాయి. వీరు ప్రతిరోజు నవగ్రహాల ఆలయానికి వెళ్ళి శనికి సంబంధించినటువంటి ఏదైనా పూజ, స్తోత్రం, జపం, హోమం, తర్పణం, పారాయణ ఇవన్నీ ఆచరించడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చాలా మంచిది. అప్పాలు, వడమాలతో స్వామిని పూజించడం చేత వీరు ఇబ్బందుల నుంచి బయటపడే పరిస్థితి ఉంది. నీలం రాయి ధరించడం చాలా మంచిది. అంతేకాదు వీరు ప్రతిరోజు సూర్యోదయాత్పూర్వం నిద్రలేచి స్నానం ఆచరించి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దీపం వెలిగించడం చేత ఈ వారంలో అనుకున్నటువంటి పనులు వీరికి సక్రమంగా సజావుగా పూర్తి అవుతాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామిని పూజించడం చేత వీరికి శుభప్రదంగా ఉంటుంది. ఈ మీనరాశి వారు ఈ విధమైనటువంటి ఫలితాంశాలతో ఈ వారం శుభప్రదంగా ఉంటుంది.